హాయ్. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే వీడియో అయితే లెంత్ అయిపోతుంది, నా మాటలు అయితే నిదానంగా ఉన్నాయి కదా. ఒక విషయం అండి, ఈ కాలం జనరేషన్ ఎలా ఉందంటే అక్క చెల్లెళ్ళే అన్నదమ్ముళ్ళే ఒకరికొకరు చేదైపోతున్నారు ఫ్రెండ్స్. ఒకే ఇంట్లో పుట్టి ఒక తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు అంటే ఒక గిన్నెలోనే తింటాం, ఒకే మంచం మీద పడుకుంటాం, ఒకరు కట్టుకున్న గుడ్డలు ఒకరు కట్టుకుంటాం, ఒకరు స్నానం చేసిన సబ్బుతో ఇద్దరము పోసుకుంటాం, ఒకే జగ్గుతో వాడుకుంటాం, ఒకే చెమ్ముతో తాగుతాం, ఒకే గిన్నెలో తింటాం. ఇన్ని చేస్తూ కూడా పెరగంగా డబ్బుల విషయం, బంగారు విషయం, ఆస్తుల విషయం తేడాలండి. నిజమండి. కానీ అక్క చెల్లెళ్ళ దోసుకొని అన్న చెల్లెళ్ళ దోసుకొని దాచుకున్న ఆస్తులతో ఏ మిద్దెలు మాడీలు కడతారంటే లేదు. ఏ అవస్మాత్తంగా యాక్సిడెంట్లు, ఏ అవస్మాత్తంగా హార్ట్ అటాకులు వచ్చి చనిపోతున్నారు. ఏం ఎత్తుకుపోతున్నారండి? అక్క చెల్లెలను మోసం చేసి, అన్నదమ్ములను మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎక్కడ తీసుకొచ్చింది అక్కడే ఇసిపెట్టాల్సి వస్తుంది. ఏమన్నా తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళలేం. అందుకోసము ఎందుకండి అక్క చెల్లెలను మోసం చేయడం, అన్నదమ్ముల సాగు కోరుకోవడం, తల్లిదండ్రిని మరణాలు కోరుకోవడం అవసరం అంటారా? ఏదన్నా మనతో వస్తుందా? రాదు కదా. నిజం ఫ్రెండ్స్, ఆలోచిస్తే చాలా ఉన్నాయండి. నిజం, దేన్ని మనం తీసుకుపోలేం. కానీ ఒకటి, మనం 1000 రూపాయలు అడిగితే మన అక్క మనం ఇయ్యలేక ఒక పూట మనస్ఫూర్తిగా కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి. అంతేగాని అది వస్తే అన్నం పెట్టబడుతుందేమోనని ఒక పూట అన్నం పెట్టి తన దగ్గర ఉన్నవన్నీ దోసుకోకండే. ఆకిలని వచ్చినప్పుడు నువ్వు తినే దాంట్లోనే చెరర్థం తినండి. చిన్నప్పుడు తిన్నాం కదండి, అమ్మ అంత అన్నం పెట్టిపోతే మీరిద్దరూ తినండి అంటే ఇద్దరం తిన్నామా? పెద్ద అయిన తర్వాత ఎందుకు సరిపోదండి? ప్రేమతో తింటే అదే సరిపోతుంది కదా. వస్తే నా అన్నం ఏడబెట్టబడతాము అని ఇంట్లో ఉండి కూడా లేమని చెప్పకండి. నిజమే కదా. అలా ఎప్పుడు అక్క చెల్లెలని అన్న తమ్ముళ్ళని మోసం చేయకండి. వాళ్ళు చనిపోతే అది మాకు వస్తుందేమో అని ఆశపడకండి. తర్వాత నీకు ఏ హార్ట్ అటాకో ఏ బస్సు యాక్సిడెంటో జరిగితే నీతో ఏది రాదు, ఏది తీసుకుపోలేవు నువ్వు, వాళ్ళ ప్రేమ తప్ప. మనం చనిపోతే ఏడ్చేది వాళ్ళే. వాళ్ళని మోసం చేయాలనుకుంటే ఎలాగండి? ఇంకొక విషయము, ఒకింటి ఆడబిడ్డను మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొత్తలో భారీ ముక్కు బాగుంది, మూతి బాగుంది, గొంతు బాగుంది, నడక బాగుంది అంటాం కదా. తర్వాత ఎందుకు మకాను మొత్తుతుందండి పాతబడిపోతే? పాతబడిన తర్వాత కూడా మోజు పుట్టాలి, అందంగానే కనపడాలంటే పిల్లలు కనమని చెప్పకండి. పిల్లలు కనమన్న తర్వాత ఆమె కూడా మన తల్లి లాంటిదేనండి. రైటే కదా. ఎప్పుడు నువ్వు కొత్తలా లేవు, నువ్వు పాతబడిపోయినావు అనే మాట ఒక అమ్మగారిని బిడ్డను మనం అనేటప్పుడు ముందు మన శరీరం మనం చూసుకుందామే. ముందు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అది గుర్తుంచుకో. ఎప్పుడు ఒక అమ్మగారిని బిడ్డని ఒక మాట అనే ముందు నిన్ను నువ్వు పూర్తిగా పరిశీలించుకో. మన ఇంటికి వారసులను ఇస్తుందండి, మన ఇంటి కుటుంబాన్ని నిలబెడుతుందండి, మన ఇంటికి పేరు తెచ్చి పెడతాదండి. అలాంటి బిడ్డను మనము ఎప్పుడు నువ్వు ముందులా లేవు, నువ్వు మునపట్లా లేవు, నువ్వు అందంగా లేవు అనే మాట చాలామంది నోట నేను విన్నా. భార్యలను అస్సలు మూసి చూడకుండా ఏరే వాళ్ళతో తిరుగుతుంటే కూడా నేను చూసా. అలాంటి మగవాళ్ళని చూసి అంటున్నా. అందరూ లేరు అలా. అందరి గురించి నేను అనడంలే, నన్ను తప్పుగా అనుకోకండి. కొంతమంది పెళ్ళైన కొత్తలో బాగున్నింది, ఇప్పుడు దాని ముఖం చూడబుద్ధి బుట్ల. పిల్లలు కనమని చెప్పకండి. పిల్లలు కనకుండా కన్నెత్తని అలాగే చూసుకుంటూ పెట్టుకోండి. పిల్లలు కంటే మారిపోతారు, తప్పదు. లేదా పిల్లలు కన్న తర్వాత కూడా నువ్వు అలాగే మెయింటైన్ చేయించు. తన కోరిన సోపులు, ఫెయిర్ లవ్లీలు, తన కోరిన బ్యూటీ పార్లర్లు, నీ పెళ్ళాం అందంగా కనపడాలంటే అందంగా రెడీ చేయించుకో. నీ కంటికి అందంగానే కనిపిస్తుంది. ఎవరు సొమ్మో పెట్టి రెడీగా అయిన పెళ్ళాల వైపు ఎందుకు చూస్తావు? నీ పిల్లాన్ని రెడీ చేసుకో, నీ పిల్లాన్ని అలా ఉంచుకో, అలాగా చూసుకో.
ఎవరి పిల్లని వైపో చూసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏమి వాళ్ళ వెనక తిరగడం కాదు. నీ పిల్లాన్ని అలా నువ్వు చేసుకుంటే నీ పిల్లం నీ అడుగు జాడలో నడుస్తుంది. నీ పిల్లాన్ని అందంగా చూసుకోవచ్చు. పిల్లలకు అనకన్నా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. నీకు వారసత్వం వద్దా అలా అన్నప్పుడు మెయింటైన్ అలా చేసుకుంటే ముందుపులాగానే ఉంటారండి ఆడవాళ్ళు. మన తేడా బట్టి వాళ్ళ శరీరం కూడా మారిపోతూ ఉంటుంది. ఏమంటారు? రైటే కదా. నేనైతే నిజం అనుకుంటున్నా. ఎంతమంది నిజం అనుకుంటున్నారు? పిల్లల కంటే ఆడదానిలో కొంచెం తేడా కనిపిస్తుంది. ఓల్డేజ్ అయిపోతారు. పిల్లలు కనకుండా అలాగే కన్నెత్తంలో ఉంచుకొని చూసుకుంటూ ఉండు. అలాగే ఉంటుంది నీ పిల్లం. పెళ్ళి కాకముందు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా. నిజమండి. ఆడవాళ్ళని ఎవరిని అలా ఎత్తి పొడచకండి. ఎవరో కాదండి, ఈ మధ్యనే నేను చూసా. పెళ్ళి కాకముందు బాగుండింది, ఇప్పుడు తన ముఖం చూడబుద్ధి పుట్లా నాకు, అలాంటిది ఇలాంటిదని వేరే వాళ్ళే మననే ఈ మధ్యన అంటే నేను విన్నా. కొట్లాడుకుంటా అంటే కూడా కొన్ని మంచి మాటలు చెప్పొచ్చా. నిజమండి. అలా ఎప్పుడు బాధ పెట్టకండి. నువ్వు మెయింటైన్ చేసుకునే దాంట్లో ఉంది. నీ పెళ్ళాం అందంగా కనిపించలే, తనకు నచ్చింది తెచ్చిపెట్టు. తనకు నచ్చింది మేకప్ తెచ్చిపెట్టు. ఆడపిల్లలు మేకప్ చేస్తే బాగుంటారండి. కానీ ఒడ్డామడ్డిగా వదిలేసినాం అనుకో, వాళ్ళ బుద్ధులు మాదిరే వాళ్ళ శరీరం కూడా అలాగే ఉంటుంది. ఆడపిల్లల బుద్ధులు మంచి అని నేను చెప్పను, వాళ్ళ బుద్ధులు మాత్రం వంకరగానే ఉంటాయి. వాళ్ళ బుద్ధుల్ని సరిచేయాలంటే మనం బాగా చూసుకోవాలి. ఏమంటారు? రైట్ అయితే తప్పకుండా లైక్ కొట్టండి. నచ్చితే అనేకులకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ అండి. ఒక విషయం చెప్పుకుందాము. భర్త లేని స్త్రీ అంటే ఎదవరాలు, మీ భాషలో ముండమోపి. ఏమంటారు ఫ్రెండ్? అదేనా? ఏమన్నా మీరు బయట ఇంపార్టెంట్ ముఖ్యమైన పనుల మీద బయలుదేరేటప్పుడు అంటూ ఉంటారు కదా, ముండమోపు ఎదురొచ్చింది, ఎదవరాలు ఎదురొచ్చింది, మొగుడు లేని స్త్రీ ఎదురొచ్చిందని. ఎప్పుడు అలా అనకండి. చాలా తప్పు చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, చాలా తప్పు అలా అనుకోవడము. అలా మీ మనసులోకి ఆలోచన వచ్చిందంటేనే మీరు చేస్తున్న మొదట పొరపాటు అది. నిజం చెప్తున్నా. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చేసిన పుణ్యము గంగలో ఒక్క రోజులో కలిసిపోయి. నిజమండి. ఎందుకంటే మీకు అక్కడ ముండమోపి ఎదురొస్తుంది, ఎదురాలు ఎదురొచ్చింది అని తప్పుడు భావంతో మీరు ఎప్పుడైతే ఆమె వైపు చూస్తారో మీకు ముత్యం అక్కడ కాసుకొని ఉంటుందండి. నిజం. అక్కడ మీకేదో ఆపద కలగబోతుందని ఆమె గంగమ్మ తల్లి రూపంలో ఆమె నిన్ను, గంగమ్మ తల్లి మీకు ఆమెను ఎదురు తీసుకొస్తుంది. అప్పుడు మీరు వెనక్కి వెళ్తారు. మీరు అలాగే ఎందుకు వెళ్ళరు? ముండమోపు ఎదురొచ్చిందని వెళ్ళలేకపోయారా? మీకు పోవడానికి కాళ్ళు లేవా? ఎందుకు తిరిగి వెనక్కి వచ్చారు? దేవతలే వాళ్ళ రూపంలో మీకు ఎదురొచ్చారండి. మీకు అక్కడ ఆపద ముంచుకొని ఉంటున్నది. మీరు ఎల్లకండి అని మిమ్మల్ని ఆపనేకి ఆ ముండమోపు ఎదురొచ్చింది. అలా అని ఎందుకు అనుకోరు? తప్పు కదా. ముండమోపు ఎదురొచ్చిందని గొనుక్కుంటూ చనుక్కుంటూ తిరుక్కొని ఇళ్ళల్లోకి వెళ్ళి మళ్ళీ పోతూ ఉంటారు. అది నిజమే అనుకోండి, చాలామంది చేస్తూ ఉంటారు. అలా అనుకోకండి. మీరు చిన్నప్పటి నుంచి చేసిన పుణ్యం కాస్త వెళ్ళిపోతుంది గంగలో కలిసిపోయి. వాళ్ళు రావడం వల్లనే మాకు ఈ ఆపద తప్పిపోయింది అని తృప్తి పడండి. దేవతలే వాళ్ళ రూపంలో మీకు ఎదురొస్తారండి. అక్కడ మీకోసము ముచ్చు పంచుకొని ఉండదు. మీరు బయలుదేరకండి అని చెప్పనీకి వాళ్ళ రూపంలో దేవుళ్ళే వస్తున్నారు. అలా అని సంతోషపడండి. ఏమి పాపాలని పెంచుకుంటూ వెళ్ళకండి. నిజం ఫ్రెండ్స్. సముద్రం ఉందండి. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం నిలబడుకుంటాం. సముద్రం అలలు కొట్టుకుంటూ వచ్చి నీ పాదాలను ముద్దు తాకుతుంది, ముద్దులాడుతుంది. అప్పుడు సముద్రం ఇలువ తగ్గిపోయినట్ట, నీ కాళ్ళు పట్టుకునిందని సముద్రమే నీ కాళ్ళ కింద ఉన్నట్ట. తప్పు కదా. మన కళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది. సముద్రం అలలు కొట్టుకుంటూ మనం ఎన్నో సముద్రానికి 4 ఆమళ్ళ దూరంలో నిలబడుకుంటాం. కానీ సముద్రం పొంగి అలలు కొట్టుకుంటూ వచ్చి నీ పాదాలను ముద్దు అంటుకుంటుంది. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఎర్ర ఊగుతారు, సముద్రం అట్టాంటిదే నా కాళ్ళ కింద ఉందని. అది నిజము కాదండి.
సముద్రం ఉప్పు పొంగి ఆడుకుంటూ నీ పాదాల దగ్గరికి వచ్చింది. అట్టని సముద్రాన్ని తక్కువ అంచనా వేయకండి. అది ఉప్పు పొంగిందనుకో సముద్రంలో నువ్వు కలిసిపోతావు. ఏమంటారు? అలా అని దేని తక్కువ అంచనా వేయకండి. ముండమోపని, ఎదవరాలని, సముద్రం నా పాదాలను తాకిందని ఇవన్నీ నిజాలు కాదండి. నిజాలైనటివి మన మనసును తాక్కోవాలి. మన మనసులేక మనమే తొంగి చూసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది నిజమా కాదా అని ఆలోచించుకోండి. ఒక మాట అనే ముందు ఈ నేలకకి నరాలు తప్ప ఎముకలు ఉండవండి. అది ఎలాగైనా ఆడేస్తుంది, ఎలా అయినా మాట్లాడేస్తుంది. అందుకని దానిని బట్టి తొందరపడకండి. ముండమోపుల్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళల్లో దేవుడే కొలువు ఉంటాడండి. కానీ ఆత్మతో సత్యంతో దీవించే వాళ్ళని గురించి చెప్తున్నా, అందరి గురించి చెప్పట్లే. నిజం. బాయ్. నిజమైతే తప్పకుండా లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి ఈ వీడియో. బాయ్.